నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేరిన టీడీపీ జనసేన కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు శ్రేయస్సు కోరుకున్న వ్యక్తి జగన్ అని కితాబు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పెద్ద అసమర్థుడని విమర్శించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేశామని వెల్లడి 31వ డివిజన్ పరిధిలో సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఎన్నికల ప్రచారం పేదలను ధనికులుగా చేసే సత్తా చంద్రబాబుకే ఉందని స్పష్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు శ్రేణులు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 64వ డివిజన్కి చెందిన మామిళ్ల జాషువా, వడ్డూరి జయరాజ్ సహా 100 టీడీపీ కుటుంబాలు వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ కుల మత ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలు ప్రాంతాల శ్రేయస్సు కోరుకునే ఏకైక పార్టీ వైసీపీ అన్నారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారన్నారు. కనుకనే పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు సంక్షేమాన్ని అందజేస్తున్న ఈ ప్రభుత్వం పట్ల ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నారన్నారు. సీఎం జగన్ ని ఎదుర్కొనే నాయకులు గాని రాజకీయ పార్టీ కానీ రాష్ట్రంలోనే లేదన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న పెద్దలు మన 64వ డివిజన్ సంబంధించి 106 బూత్కు సంబంధించి పెద్దలు మామిళ్ళ జాషువా గారు, జయరాజు గారు, వినయ్ ప్రమోద్ గారు, యేసుబాబు గారు, యేసురత్నం గారు, రాకేష్ గారు, బాబీ గారు, గోవల స్వామి గారు, అక్కిరాజు రాజేష్ గారు, కొండవీటి డానియల్ గారు, మల్లెల వినయ్ గారు వీళ్ళందరూ కూడా మొట్టమొదటి తెలుగుదేశం పార్టీలో సేవలు అందించిన వారు. అక్కడ విధి విధానం నచ్చగా ఏదైతే బోండామా యొక్క రౌడీజం కానీ వారి యొక్క బిహేవియర్ నచ్చగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు కంటిన్యూ కావాలంటే మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే అందరికీ బడుగు బలహీన వర్గాలు కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు అందరికీ మంచి జరుగుతుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు వారందరూ కూడా మా పార్టీలోకి వచ్చినందుకు సాదర స్వాగతం పలుకుతున్నాం. ఏదైతే ఈరోజు 64వ డివిజనే ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్ ఉండే ఓటింగు, దాంట్లో తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకుల వల్ల ఇంకా 64వ డివిజన్ ఇంకా బలోపేతం అవుతుంది. ఎందుకంటే జనరల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధిని చేసుకుంటే ముందుకు వెళ్తున్నారు. వారిని మనం మద్దతు పలికితేనే ఇది మనకి మంచిది అని చెప్పిన ఉద్దేశంతో పెద్దలు జాషువా గారు వీరందరినీ కలుపుకొని మన పార్టీలో రావడం చాలా శుభపరిణామం అని చెప్పని తెలియపరుచుకుంటూ రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికలకి 64వ డివిజన్ సంబంధించి క్లీన్ స్వీప్ అనేది ఈ రోజు జాయినింగ్స్ తోనే మీ అందరికీ నేను తెలియపరుచుకుంటూ పార్టీ జాయినింగ్స్ అంటే ఈ విధంగా ఉండాలి, అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళ కండవాలు కప్పి ప్రతి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారని చూపెట్టుకోవడం అనేది సమంజసం కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎప్పటి వరకు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వ్యక్తులే. వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకడం రావడం జరిగింది. 20వ డివిజన్లో కోట్ల రూపాయలతో నివాసితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. తనకు ఎలాంటి అధికార పదవులు లేకపోయినా సీఎం చొరవతో ఈ డివిజన్లో అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కసారి మీరు నన్ను దీవించి అసెంబ్లీకి పంపండి, మరిన్ని సేవలు చేస్తామన్నారు. కృష్ణలంక 20వ డివిజన్లో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ కరకట్ట నివాసితులను గద్దె రామ్మోహన్ రావు పట్టించుకోకపోయినా వారికి అవసరమైన అన్ని రకాల సేవలను చేసిన ఏకైక ప్రభుత్వం ఒక వైసీపీ మాత్రమే అన్నారు. ఓట్లు వేయించుకొని ముఖం చాటేసిన గద్దె రామ్మోహన్కు ఎన్నికల్లో ఓటర్లు తగురీతలా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలుగా పనిచేయని ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రజా సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారో అనే విషయంపై
ఓటర్లు ఆలోచన చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని నానికి 1 ఓటు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు 2వ ఓటు, మొత్తం కలిపి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయవలసిందిగా అవినాష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కృష్ణలంక కరకట్ట నివాసితులను అందరినీ దేవినేని అవినాష్ స్వయంగా కలిసి ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని అభ్యర్థించారు. కరకట్ట నివాసితులకు అవినాష్కు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. డివిజన్లో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అర్పా శశి గారి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, మాజీ కార్పొరేటర్ రాష్ట్ర కార్యదర్శి వారు రవి గారు కానివ్వండి, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ పవని గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, యువ నాయకులు కానివ్వండి, అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు 20 డివిజన్లో కరకట్ట ప్రాంతంలో తిరగడం జరిగింది. దాదాపుగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి అదే చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న ప్రజానికం ఒకటే చెప్పుతున్నారు, రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసిన రోజే ఈ నియోజకవర్గంలో గద్దె ఓటమి ఫిక్స్ అయింది. ప్రారంభోత్సవం చేసిన రోజు ఈ నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానని చెప్పని ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికం చెప్పుతున్నారు. దానికి కారణం ఈరోజు వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వచ్చిన రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, ఆయన మీద అభిమానం. కేవలం రిటైనింగ్ వాల్లే కాదు, మా కరకట్ట ప్రాంతంలో ఇదివరకు పెన్షన్ అయినా, రేషన్ కార్డు అయినా, ఇంకా ఏ పథకాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానిక తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడితే, అడుక్కుంటే మాకు సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ అందించేవారు. మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. మారుమూల ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, నదికి దగ్గర ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు గారు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మా ఇంటికే పెన్షన్ పంపిస్తున్నారు, మా ఇంటి దగ్గరికే రేషన్ బళ్ళు ఉంటున్నాయి. ఏ చిన్న కష్టం వచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సచివాలయం వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు మాకు తోడుగా ఉంటున్నారని చెప్పి సందర్భంగా చెప్పుతున్నారు. ఈరోజు ఈ డివిజన్లో 5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 కోటి రూపాయలన్నా చేశారా? వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు చక్రవర్తి, ఎంపీ కేశినేని నాని అల్లుడు కాజా రఘురాం 26వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని వారు కోరారు.
వైసీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు జరిగాయని వారు గుర్తు చేస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. నమస్కారం అండి. ఈరోజు డివిజన్ 26లో మన స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జు గౌరబామ్మతోటి అందరం ప్రచారం చేయడం జరిగిందండి. చాలా మంచి స్పందన వచ్చింది. అందరూ ఎట్టెళ్ళినా కొత్త సీసీ రోడ్స్ పడినాయి అని చాలా ఆనందంగా ఉన్నారు. డ్రైనేజ్ వర్క్స్ జరిగినాయి అని చాలా హ్యాపీగా చెప్తున్నారు. జగన్ అన్న మాకు ఇవన్నీ చేసిచ్చారు. తప్పకుండా ఈసారి మళ్ళీ ఆయన్నే ఆదరించి ఇంకోసారి గెలిపిస్తామని. మన కేసీఆర్ నాని గారు కూడా ఇక్కడ రీసెంట్గా ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించారండి పెద్దది. చాలామంది హ్యాపీగా ఉన్నారు దాని గురించి. అండ్ తప్పకుండా ఈసారి కూడా 3rd టైం హ్యాట్రిక్ ఎంపీగా ఆయన గెలిపించి ఆదరిస్తారని, మన వెల్లంపల్లి గారిని కూడా తప్పకుండా ఈసారి సెంట్రల్ నుంచి అసెంబ్లీకి పంపించి గెలిపిస్తారని అందరూ చెప్తున్నారండి. అది విని మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గొల్లబొమ్మ అంగిరేగుల నాగేశ్వరరావు గారితో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. అలాగే స్థానిక కార్యకర్తలతోనూ ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఏ గడపకి వెళ్ళినా విశేష స్పందనని ఈరోజు మేము చూస్తున్నాము. ఇక్కడ జరిగిన అభివృద్ధే వారి ఆనందానికి కారణం ఎలా ప్రజలు చెప్తుంటే చాలా సంతృప్తిగా ఉంది. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటంటే, ఇక్కడ ఎస్ఆర్హెచ్ కాలేజ్లో ఓపెన్ జిమ్ అయితే కానివ్వండి, సీసీ రోడ్లు అయితే కానివ్వండి, డ్రైనేజ్లు అయితే కానివ్వండి, అలాగే స్ట్రీట్ లైట్లు అయితే కానివ్వండి, ప్రతి డివిజన్లో కానివ్వండి, ఇక్కడ మల్లాది విష్ణు గారు కానివ్వండి, 90 రోజుల ముందు 100 రోజుల ముందు వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, చాలా పర్సనల్గా తీసుకొని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సిటీకి ధీటుగా ఈరోజు విజయవాడ నగరాన్ని వారు చాలా ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ మళ్ళీ జగననే రావాలి, మళ్ళీ ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలవాలి, వైఎస్ఆర్సీపీ జెండా ఈ యొక్క నియోజకవర్గంలో రెపరెపలాడాలని చెప్పి వారు చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి అలాగే చూసుకుంటే ఇక్కడ మేము వెళ్ళిన కొన్ని గడపల్లో అవ్వాతాతలు ఉన్నారు. వారు ఎంత బాధపడుతున్నారంటే, వారికి పెన్షన్ రాలేదన్న బాధ వారు చెప్తుంటే మాకు ఎంతో చాలా బాధాకరంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి మాత్రమే సంపద పెంచడం, అభివృద్ధి చేయడం తెలుసునని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసి పేదలను ధనికులుగా చేయగల సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలో 31వ డివిజన్ ముత్యాలంపాడు, అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం వద్ద నుండి పసుపు తోట మొదటి లైన్ వరకు పర్యటించిన ఉమా ఓట్లను అభ్యర్థించారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సోదరి క్రాంతి 13వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసినేని హైమాతో కలిసి గడప గడపకు వెళ్లి ఆమె ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి దేవినేని అవినాష్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె తెలిపారు.
విజయవాడ నగర అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 1వ డివిజన్లో పర్యటించిన ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ టీడీపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజల మార్పుకు శ్రీకారం చుట్టాలని, రాబోయే ఎన్నికల్లో సిపిఎంను గెలిపించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వేల మంది కాలువగట్ల మీద నివసిస్తున్నారు. వారందరినీ తెలుగుదేశం వైసీపీ మోసం చేసినాయి. తెలుగుదేశం బ్యూటిఫికేషన్ పేరుతో ఉన్న ఇళ్ళు తొలగించడానికి మాత్రం వాళ్ళు రకరకాల కుట్రలు చేశారు. 20 ఏళ్ల నుండి వాళ్ళని కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు. వైసీపీ మేము అధికారంలోకి వచ్చి పట్టాలు ఇస్తామని చెప్పారు. పట్టాలు ఇవ్వకపోగా వాళ్ళని మోసం చేశారు. కాలువగట్ల వాసులకి ఓటింగ్ వేయటానికి మాత్రం వాళ్ళు అర్హులేనంట, కానీ పట్టాలు ఇవ్వడానికి మాత్రం వాళ్ళు అనర్హులంట. కాలువగట్ల మీద స్టార్ హోటళ్ళు ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లు పెట్టచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు కట్టచ్చు, కానీ రేకుల షెడ్డులు పూరిపాకలు ఉండటానికి మాత్రం నివాసం ఉండటానికి వీల్లేదు. ఏమి నిబంధన ఇది అంటే గవర్నమెంట్కి ఒక చట్టం, పేదవాడికి ఒక చట్టమా? మరి ఇటువంటి దాన్ని ప్రభుత్వాలు మీరు ఖచ్చితంగా పట్టాలు ఇస్తామని మాట ఇచ్చి మోసం చేశారు. కాలువగట్ల వాసులకి గత 2 దశాబ్దాల నుండి ఎన్నో పోరాటాలు చేశాం, వాళ్ళకి అండగా నిలబడ్డాం, ఇళ్ళు నిలబెట్టాం. ఎక్కడన్నా తీయాల్సి వస్తే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇళ్ళు ఇచ్చే వరకు కూడా పోరాడాం. ఈ తెలుగుదేశం వైసీపీ ఇద్దరూ మోసం చేశారు. అందుకే మమ్మల్ని ఎన్నుకోండి, ఇండియా వేదిక తరపున మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తాం. అంతేకాదు కాలువగట్ల రక్షణతో పాటుగా ఇళ్ళు కట్టుకోవటానికి ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా రావాలి. దానికోసం పోరాడతాం. ఈ గుణదల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి 15 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. 4 మొండిగోడలు తప్ప ఇంకేమీ లేదు. బోండా ఉమాయేశ్వరరావు 5 ఏళ్ళు ఎమ్మెల్యేకి చేశారు. ఒక బ్రిడ్జి కనీసం దాన్ని 5 ఏళ్లకు పూర్తి చేయలేరా? వైసీపీ పూర్తి చేయలే. 15 ఏళ్ళు ఇంకా ఎంతకాలం కావాలి? అందుకని చేతగాని ప్రభుత్వాలు అసమర్థ ప్రభుత్వాలే కాదు, కావాలని వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ బ్రిడ్జి రాకుండా చేయటంలో తెలుగుదేశం వైసీపీ నాయకులు పనిచేసిన వాళ్ళే కారణం. అందుకే సింగనగర్లో కమ్యూనిస్టుల హయాంలో 2 ఏళ్లలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టించాం. ఈసారి ఈ ఫ్లైఓవర్ పూర్తి కావాలంటే కమ్యూనిస్టులు గెలవాలి. మాకు సుత్తి కొడలి నక్షత్రం గుర్తు మీద బ్యాలెట్ నెంబర్ 2లో ఓటు వేయండి. ఫ్లైఓవర్ బ్రిడ్జి సాధిస్తాం. అలాగే కాలువగట్ల వాసులకి పట్టాలు, ఇళ్ల నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేపిస్తాం. అందుకే ఈ అవకాశం సిపిఎంకి ఇవ్వండి, తప్పనిసరిగా మీకు అండగా నిలబడతామని తెలియజేస్తాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్కు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి స్పష్టం చేశారు. తమ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 నెలలు మరియు 1000 కలిపి జూన్లో పెన్షన్ సొమ్మును 7,000 అందజేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 35వ డివిజన్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తనకి కమలం గుర్తుపై ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 35వ డివిజన్లో ప్రచార యాత్రకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. గత 5 ఏళ్ల పాలన వృధా పాలన అయిందని విమర్శించారు. ప్రత్యర్థులు కూడా తమను ఆదర్శిస్తున్నారని పేర్కొన్నారు. మోడీ చంద్రబాబు పాలనలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. పెన్షన్లపై వైసీపీ ఆందోళన కలిగిస్తోందని ఆరోపించారు. కానీ తమ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 నెలలు 1000 కలిపి జూన్లో 7,000 అందజేస్తామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామని, డివిజన్ల వారీగా మేనిఫెస్టో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. డివిజన్లో ప్రచార యాత్ర చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ తన మన కులం మతం ఏమాత్రం తేడా లేకుండా అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, మాకు గత 5 సంవత్సరాలు వృధా పాలన అయిపోయింది. అంత ముందు సంగతి ఎక్కువ మాట్లాడలేదు. వృధా పాలన అయిపోయింది, మంచి పాలన కోసం చూస్తున్నాం. కాబట్టి మార్పు తెచ్చుకోవడానికి మా ఓటు మేము
సద్వినియోగం చేసుకుంటాం. ప్రత్యర్థులు వచ్చి మళ్ళీ ఏదో గాలిలో మేడలు కట్టడానికి చూపెడుతున్నారు. వాళ్ళ పక్కన ఇంకొక ఇద్దరు పిల్లకాయలు కూడా వచ్చినాయి, చెప్పారు ఎవరమ్మా అని అడిగా, కానీ వాళ్ళు చెప్పలేపారు ఎవరని. ప్రత్యర్థి కూడా తిరుగుతున్నాడు పాపం. ఎవరికి ధర్మం అది. ఇప్పుడు నేను వచ్చి ధర్మం ప్రకారం కమలానికి సైకిల్కి ఓటేయమని అడుగుతున్నా. కానీ ప్రతి ఒక్కరికి మనస్సాక్షిగా మీకు ఏది మంచి అనుకుంటే అది ఓటేయండి. ఇద్దరు అభ్యర్థుల్ని కంపేర్ చేసుకొని ఓటేయండి. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందో తెలుసు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. ఆయన నాయకత్వంలో ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, ఏం చేశారు, పరిపాలన దక్షత ఏంటనేది అందరికీ తెలుసు. కాబట్టి వాటిని కంపేర్ చేసుకొని రేపొద్దున నేను అభ్యర్థిని, చిన్ని గారు అభ్యర్థి, దాని ఆపోజిట్గా ఎవరున్నారు, ప్రత్యర్థులు ఏం కంపేర్ చేసుకొని ఓటు హక్కుని మీ మనస్సాక్షిగా ఏం చెబుతుందో దానికి ఓటు ఏమని అడుగుతున్నాం. పెన్షన్లు ఇబ్బంది పడుతున్నారు బ్యాంకుల చుట్టూ. వాళ్ళకి ఏదన్నా కనుక మిస్అండర్స్టాండింగ్, అవగాహన లోపం ఉంటే మేము నాయకత్వం వచ్చినాక, మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా గట్టిగా సరిచేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ జాగ్రత్తగా వచ్చేది. 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 చేస్తున్నారు. అదే కాకుండా ఈ 2 నెలలు ఇబ్బంది పడిన వాళ్ళకి ఏప్రిల్ నుంచే ఎరియర్స్తో సహా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి ఏమీ అపోహలు పెట్టుకోకర్లా. ప్రత్యర్థులు కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆరిపోయే దీపం కొంచెం లాస్ట్లో కొంచెం వెలుగుద్ది కదా, ఆ విధంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటర్ మహాశయుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ ఓటర్స్ చాలా తెలివిగలవారు, చైతన్యవంతులు, వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. సరే, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మేనిఫెస్టోని ఏమైనా మీరు ప్రత్యేకంగా తయారు చేసి ప్రజలకు వివరించే అవకాశం ఉందంటే? ఇప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు, కానీ ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో అనేది విడుదల చేసి ప్రజలకు ఈ చేస్తాను అని ఒక సందేశం ఇవ్వగలరు. మీడియా సోదరులందరూ ఆ సలహా ఇచ్చారు, ప్రతి డివిజన్కి ఒక మేనిఫెస్టో చేసి పంపండి, ఎందుకంటే మీరు చెప్పేవన్నీ కూడా వినసొంపుగా ఉన్నాయి, కానీ కాగితం మీద పెడితే మంచిది అని చెప్పి ఆ సలహా మేరకు ఇప్పుడు తయారు చేస్తున్నాం. 2 రోజుల్లో మేనిఫెస్టోలు పంపిస్తాం. జగన్ ప్రభుత్వం చేసిన పనులను టీడీపీ నాయకులు సిగ్గు లేకుండా అవి తమవని చెప్పుకుంటున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అసమర్థుడని, నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం కుల రాజకీయాలతో ప్రజల వద్దకు వెళ్లి తాము చేసిన అభివృద్ధి సంక్షేమాలతో ప్రజల వద్దకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడలో శనివారం ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. చిన్న సమస్య ఉన్న సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిరక్షించామని తెలిపారు. గద్దే రామ్మోహన్ ఒక అసమర్థ ఎమ్మెల్యే అని, మాటలతో షో రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారన్నారు. నియోజకవర్గానికి ₹1 కూడా శాంక్షన్ చేయలేకపోయాడని, 4.5 ఏళ్లలో 4 సార్లు నియోజకవర్గం మొత్తం తిరిగి సమస్యలు అడిగి పరిరక్షించానని చెప్పారు. గద్దే తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. గద్దే టీడీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, తనపై ప్రచారం చేయడానికి ఏం లేక చనిపోయిన నెహ్రూ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. గద్దే ఎక్కడికి వెళ్ళినా ఏం చేశావని ప్రజలు నిలదీస్తున్నారని, అందుకే ఆయన ప్రచారం చేయడం లేదన్నారు. తూర్పు నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ గద్దే తమ్ముడే చూస్తున్నారని ఆరోపించారు. ఆ డబ్బులతోనే కాల్ మనీ, సెక్స్ రాకెట్, గంజాయి, బెట్టింగ్ లాంటివి నిర్వహిస్తున్నాడని చెప్పారు. నమస్కారం. మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు, సోదరులు, ఆత్మీయులు జయరాజు గారికి, అదేవిధంగా మరొక సీనియర్ జర్నలిస్ట్ ఆత్మీయులు సోదరులు చెన్ను జనార్దన్ గారికి, సోదరులు రవి గారికి, అదేవిధంగా సోదరులు నాగరాజు గారికి, పెద్దలు బాబు గారికి, అదేవిధంగా మరొక సోదరులు రమణారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి, అదేవిధంగా మీడియా, ప్రింట్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి, సోదరులందరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయవాడ నగరంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ 10 సంవత్సరాల్లో కూడా అనేక మార్పులు, చేర్పులు జీవితంలో 2014కి ఉన్నప్పుడు పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి, పార్టీల పరంగా కానివ్వండి, రాజకీయాల పరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, అనేక విధమైన మార్పులు ఈ 10 సంవత్సరాల్లో చోటు చేసుకున్నాయి. నాకు ఇంకా గుర్తు, 2014లో నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నప్పుడు మీట్ ది ప్రెస్ కార్యక్రమంకి వచ్చినప్పుడు
నాతో పాటు పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ నరసరాజు గారు వచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఒక గైడెన్స్ ఇస్తానికి, అదేవిధంగా పైన ఎలాగో ధైర్యంగా ఉండటానికి తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఆ రోజు ఉండేవారు. కానీ 10 సంవత్సరాల కాలంలో నెహ్రూ గారు లేకపోవటం, అదేవిధంగా జీవితంలో ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా అవన్నీ గారు దాటుకుని ముందుకెళ్ళే ఆ ఒక్క మనస్తత్వం కానివ్వండి, అవన్నీ గారు ఈ 10 సంవత్సరాలు వస్తాం గారు జరిగింది. మళ్ళీ ఈరోజు దేవుడు ఒక ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా వస్తాం. మరి ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు తూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు లేకపోతే గత పాలకులు గారు ఎవరూ చేయలేని విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మేము తూర్పు నియోజకవర్గంలో చేస్తాం జరిగింది. గత 10 ఏళ్లుగా టీడీపీ వైసీపీలు విజయవాడ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న నగరాలకు బైపాస్ రహదారులు ఉన్నాయని విజయవాడకు ఎందుకు లేదని ప్రశ్నించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్నారు. బాబురావు పాలకుల నిర్లక్ష్యం విజయవాడ అభివృద్ధిలో కనిపిస్తుందన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే ప్రజల మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ, దేశవ్యాప్తంగా అనేక పార్టీలు, అలాగే పార్టీలే కాకుండా అనేక సంస్థలు, వ్యక్తులు, సంఘాలు బలపరుస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థిగా నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంలో ముఖ్యమైనటువంటి రాజకీయ అంశాలన్నీ రాష్ట్ర దేశ స్థాయిలో నాయకులు ఎట్లాగో వివరిస్తున్నారు. ఇక్కడ నేను ప్రత్యేకించి విజయవాడ నగరం ఆ అంశాలని ఎక్కువ భాగం మీ ముందు ఉంచుతాను. రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా చెప్పాలంటే, రేపు నరేంద్ర మోడీ గారు విజయవాడలో 8వ తేదీన రోడ్ షో, మరి రోడ్ షో పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ రోడ్ షోలో షో ఉంది. అయితే ఇది మోడీ గారి షోగానే పరిమితం కాకూడదు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఏమి వాగ్దానాలు చేస్తారు అనేది తర్వాత. 10 ఏళ్ల నుండి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఒక రకం చెప్పాలంటే రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల నుంచి బీజేపీ పాత్రతోనే అధికారంలో ఉన్నట్టు చెప్పచ్చు. గతంలో 4 ఏళ్ళు ఎన్డీఏగా రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ వారు కూడా మంత్రివర్గలే. వైసీపీలో మంత్రులుగా లేకపోయినా, కేంద్రంలో వైసీపీ వాళ్ళు కేంద్ర మంత్రివర్గం లేకపోయినా, ఇద్దరూ ఒక రకం చెప్పాలంటే జాయింట్ ప్రభుత్వాల్లాగానే అన్ని విషయాల్లో నడుస్తున్నాయి. అందుకే ఈ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలన, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యక్ష పరోక్షమైనటువంటి కీలక పాత్ర నిర్వహిస్తున్న బీజేపీ మోడీ గారి ద్వారా రేపు చెప్పాల్సింది, ఆంధ్రప్రదేశ్కి గతంలో 2014లోను 19లోనూ చేసిన వాగ్దానాలే కాదు, వాగ్దానాల కంటే మించినటువంటి విభజన చట్టం, పార్లమెంటులో చేసిన తీర్మానాల విషయంలో మీరు ఏమి చేశారు అని రాష్ట్ర ప్రజలకి ముందు సమాధానం, సంజాయిషీ చెప్పాల్సిన బాధ్యత మోడీ గారి మీద, ఎన్డీఏ నాయకుల మీద కూడా. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సింగినగర్ ప్రశాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాదాచారులు, వాహనదారులకు మంచినీరు పంపిణీ చేశారు. అనంతరం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు సహాయం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ఆమె సూచించారు. పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలని ఆమె కోరారు.
ఇప్పటికే ఎండ దెబ్బ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రవీంద్రారెడ్డి, ప్రశాంతి హాస్పిటల్ సింగనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన విజయవాడలో చూస్తుంటే ఎండలు 46-45 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందరూ కూడా జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎండలకి. సో మా హాస్పిటల్ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంతి గారు మేము ఆలోచించి చిన్న చలివేంద్రం పెడదామని ప్లాన్ చేసుకున్నాము. సో ఇవాళ చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. చూస్తున్నారు జనాలు ఎంత ఇదిగా వాటర్ కోసం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది. కొంచెం చిన్న చలివేంద్రం పెడితే ఇంతమంది జనాలు ఇమీడియట్గా ఇప్పుడే స్టార్ట్ చేసింది 5 మినిట్సే. ఇంతమందికి అవసరపడుతుంది వాటరు. కుదిరినంత వరకు అందరూ కూడా అక్కడక్కడ ఇట్లా చలివేంద్రాలు స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. ఒకవేళ ఉన్న ఎండలకి సంబంధించి మళ్ళీ వాంతులు అవుతున్నా లేకపోతే డిహైడ్రేషన్ అయినా కూడా జనాలందరూ కూడా బాగా వాటర్ తాగుతూ ఉండాలి, ఓఆర్ఎస్ తాగుతూ ఉండాలని కోరుకుంటున్నాము. ఏదైనా ఇబ్బంది ఎక్కువ అనిపిస్తే వెంటనే హాస్పిటల్లో చూసుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రశాంతి హాస్పిటల్ సింగనగర్లో మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరికీ చలివేంద్రం అందుబాటులో ఉంచామండి. ఈ ఎండ తీవ్రత మీకు తెలిసిందే అండి. ఈరోజు విజయవాడలో 36 డిగ్రీల నుంచి 40-42 వరకు వెళ్ళిపోతుందండి. అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని హాస్పిటల్ తరపున మేమందరినీ కోరుకుంటున్నామండి. ఎటువంటి ఇక్కడ ఈ ఎండ తీవ్రత వల్ల జనాలందరికీ డిహైడ్రేషన్ అలా మోషన్స్ అన్నీ అవుతూ ఉన్నాయండి. మా హాస్పిటల్లో రోజుకు ఒక 4-5 జాయిన్ అవుతున్నారు. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి, మంచినీళ్ళు బాగా తాగుతుండాలి. చిన్నపిల్లలకి ర్యాషెస్ అవి బాగా వస్తున్నాయి ఎండ వల్ల. సో పౌడర్ అది వేసి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంచెం నీడలో ఉండండి అందరూ, ఎందుకంటే మాకు కేసులు చూస్తూ ఉన్నామండి. రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండ తీవ్రత వల్ల. హాస్పిటల్లో ఉండే సేవలు అందుకోవాలండి ఎప్పుడన్నా ఇబ్బంది అయితే. ఈరోజు చలివేంద్రం మొదలు పెట్టామండి ప్రశాంతి హాస్పిటల్ సౌజన్యంతో. సో అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రజల సంక్షేమం పట్టించుకొని మాయకూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, జగనన్నను గెలిపించుకుంటామని స్వయంగా ప్రజలు చెప్తున్నారని అన్నారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 40వ డివిజన్లో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం నడుస్తోందని, జగనన్న సారథ్యంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని, కూటమి మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ఒక అద్భుత కల్పన అని, మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని హామీలను పొందుపరిచారని, అందుకే బీజేపీ కూడా మేనిఫెస్టో మోడీ ఫోటో కూడా వేయకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నామని, జగన్ ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ప్రజలకు ఉందని, ప్రచారంలో ప్రజలే జగన్ ప్రభుత్వం మళ్లీ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 40వ డివిజన్ గడప గడప కార్యక్రమంలో కార్పొరేటర్ గారైన ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి, మేము జగనన్ను గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి చేసి జగనన్న మాకు ప్రతి ఒక్క గడపకు వెళ్ళి వాళ్ళని అడగమని చెప్పి మమ్మల్ని పంపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా మళ్ళీ జగనన్నే సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమం చేసి వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని వాళ్ళు, అలాగే ఏ ఒక్క సంక్షేమానికి నోచుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఏదేదో మాయ మాటలు, మాయ కూటమి వచ్చేసి ఏదో మాయ హామీలు ఇస్తూ
ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పే రోజున దగ్గరలోనే ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరివేయడం ఖాయం. అలాగే 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రభంజనం. అలాగే కేసినేని నాని గారు కూడా భారీ మెజార్టీతో గెలిచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచి జగనన్నకి కానుక ఇస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. షేక్ ఆసిఫ్ గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు షేక్ ఆసిఫ్ గారు, ఎంపీ గారు కేసినేని నాని గారు, పుణ్యశీల గారు, మా కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్స్, ప్రెసిడెంట్లు అందరూ ఈరోజు మనం గడప గడపకి వెళ్ళటం అన్నది జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ మ్యాన్ ఫెస్టివల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల కాలంలో డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా అందించిన సంక్షేమ పథకాలు కానీ ఏ రకంగా ప్రజలకు అందినాయన్నది ప్రజలందరూ వాళ్ళ హర్షధ్వానాలతోటి మమ్మల్ని ఆహ్వానిస్తుంటే, రేపటి రోజున మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే జగన్ గారు కానీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టివల్ చూసాము, ఎంత అభూత కల్పనగా ఉందన్నది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మోదీ గారు బొమ్మ కూడా దాని మీద వేయకుండా మోదీ గారు జాగ్రత్త పడ్డారంటే ఆలోచించాలి. అది ఎంత మోసపూరితంగా ఉన్నాయి, ఎంత అబద్ధాలు, ఎంత కల్పనతో ఉంది ఆ మేనిఫెస్టివల్ అన్నది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కనీసం బీజేపీ వాళ్ళు కనీసం దాన్ని టచ్ కూడా చేయలేదు. 40వ డివిజన్లో ఉదయం నుంచి కూడా మరి ప్రతి రోడ్డు కూడా ఈరోజు తిరుగుతూ మనందరము కూడా చేసినటువంటి అభివృద్ధిని మరి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు నేను మేనిఫెస్టో చూసినట్లయితే జగన్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ కుటుంబం ఏదైతే చెప్తుందో ఆ మాట మీద నిలబడేటువంటి కుటుంబం అని చెప్పేసి ఈరోజు వైసీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఆఫీసులో కూడా మరి మేనిఫెస్టోను పెట్టి అదంతా కూడా అమలుపరిచే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశించడం జరిగింది. ఆ విధంగా అన్నీ కూడా మరి జరగడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం చేసినటువంటి మేనిఫెస్టో ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అది చేసేటువంటిది కాదు, అన్నీ కూడా అబద్ధాలు. చెప్పింది ఎప్పుడూ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో దాదాపుగా 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా చెప్పినటువంటి మరి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ కూడా అమలుపరిచినటువంటి పరిస్థితి కాదు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి కేసినేని నాని రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని కోరుతూ 24వ డివిజన్లో కార్పొరేటర్ కుక్కల అనిత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమాభివృద్ధి గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. నమస్తే అండి. నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారి తరపున వాళ్ళ బ్రదర్ రామకృష్ణ గారు వాళ్ళ మిస్సెస్ శ్రీలక్ష్మిని, కుక్కల అనిత గారు ఈ ఏరియా కార్పొరేటర్ గారితో కలిసి జనాల వద్దకు ఓట్లు అభ్యర్థించడం కోసం కేసినేని నాని గారికి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇద్దరికి ఓట్లు వేసి గెలిపించమని అడగడం కోసం వచ్చాము. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరూ చాలా బాగుంది ఈ ప్రభుత్వం, మాకు రోడ్లు అన్నీ బాగా చేశారు, ఇదివరకు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండేది కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అదంతా కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగా చేశారు. శ్రీనివాస్ గారు ఇన్ఛార్జింగ్ తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఈ ఏరియాని ఇంకా ఎంత బాగా డెవలప్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉండే మనిషి. ప్రజలకు కష్టాలు వస్తే ఆయన ఇంట్లో కూర్చునే టైప్ కాదు. కంపల్సరీ ఆయన దగ్గరికి వచ్చిన ప్రతిదీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. అది జనాల్లో బాగా అర్థమైంది, జనాలకు బాగా రీచ్ అయింది. కంపల్సరీ మేము జగనన్నని గెలిపించుకుంటాం. జగనన్న పథకాలు అన్నీ మాకు బాగా అందినయ్యి. పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదవడం వల్ల ఇంగ్లీష్లో చాలా పట్టు సాధించి చాలా బాగా ఇదిగా ఉన్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ వరకు చాలా
జగనన్న వైపే ఉంటాము, మేము జగనన్నని గెలిపించుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. గ్యారంటీగా ఇక మా ప్రభుత్వమే వస్తుందండి. సీనన్న గెలుస్తారు, నాని గారు గెలుస్తారు, జగనన్న గెలిపించుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్లోని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తరపున వాళ్ళ బ్రదర్ గారు వాళ్ళ మిస్సెస్ గారు శ్రీలక్ష్మి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి 24వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. ప్రకాష్ టవర్స్, సికామణి సెంటర్, ప్రకాష్ టవర్స్ అపార్ట్మెంట్లు దర్శించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, జగనన్న ప్రాణంలో మాకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఉన్నాయి. ప్రతి గడప వద్దకే జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకి మేలు చేశారు. ఈరోజు జగనన్న పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలు క్షేమంగా ఉన్నారు. మళ్ళీ జగనన్నే మేము ఓటు వేసి గెలిపిస్తాం. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, ఎంపీ కేసినేని గారిని గెలిపిస్తామని కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను చూసాం, పెన్షన్స్ వృద్ధులు ఎంతో ఇబ్బంది పడ్డారు. జగనన్న లేక ఈ 2 నెలల్లో మాకు కష్టకాలం కనపడింది. జగనన్న ఉంటే మేము ఇళ్ల వద్దే ఉంటే తెల్లవారక ముందే మా గడపలోకి వచ్చి సంక్షేమ పథకాలు మా ఇంటి వద్దకే తీసుకొచ్చారు. అది చేయూత కావచ్చు, పెన్షన్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఏదన్నా కూడా పరిపాలన ప్రజల వద్దకే వచ్చింది. ఆ పాలన కోరుకుంటాం కానీ అమలు కాని వాగ్దానాలు మేము కోరుకోవట్లేదు. అవి అమలయ్యే వాగ్దానాలు అయితే వాళ్ళు చెప్పొచ్చు. గతంలో 2014లో చెప్పినటువంటి వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు. సింగపూర్ అంటారు, నిరుద్యోగ వృత్తి అంటారు, అవేవి కూడా ఎంతమటికి నెరవేరలేదు. ఇప్పుడు చెప్పే వాగ్దానాలు ఏమి నెరవేరుతాయి అని ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. రెల్లి కులస్తులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై స్పందించిన సుజనా చౌదరికి తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రముఖ న్యాయవాది, రెల్లి కుల రాష్ట్ర నాయకులు మాడుగల నాగమల్లేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని రెల్లి కులస్తులందరూ కూటమి అభ్యర్థులను బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థి సుజనా చౌదరి రెల్లి కుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని, అందుకే తామందరం ఆయనకు మద్దతు తెలుపుతున్నట్లు రెల్లి కుల రాష్ట్ర నాయకులు మాడుగుల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విషయమై తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చౌదరి దృష్టికి తమ కులస్తుల పడుతున్న ఇబ్బందులు ఆయనకు వివరించామని, రెల్లి కులస్తుల అభివృద్ధికి రెల్లి భవనం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, అందుకే సుజనా చౌదరికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రెల్లి కులస్తులు అభివృద్ధి చెందాలంటే సుజనా చౌదరి గెలుపు అవసరమని అన్నారు. కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని రెల్లి కులస్తులకు పిలుపునిచ్చారు. నా పేరు మాడుగుల నాగమల్లేశ్వరరావు. 55వ డివిజన్ నుండి నేను గతంలో టీడీపీ కార్పొరేటర్గా పోటీ చేసి 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నాను. అనివార్య కారణాల వల్ల మొదటి స్థానం కొద్దిగా తప్పింది కాబట్టి మరి ఈ రోజున పార్టీ మరి అనేక రకాలుగా ముందంజలో వెళ్ళబోతూ ఉన్నది. మా యొక్క జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూడా కలిసి కూటమి అభ్యర్థులుగా పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఇచ్చేసినటువంటి శ్రీ సుజనా చౌదరి గారు మా యొక్క సమస్యల పట్ల, అలాగే కేసినేని చిన్ని గారు సైకిల్ గుర్తు మీద ఎంపీగా నుంచుంటూ మా యొక్క రెల్లి సమస్యల మీద పర్టికులర్గా మేము పడుతున్నటువంటి ఇబ్బందుల మీద కానివ్వండి, అలాగే మా యొక్క సాధక బాధల్ని వినిపించుకోవడానికి మాకంటూ ఒక డేట్ ఇచ్చి మీకు ఆత్మీయ సభని ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానించడానికి నిన్న రమ్మన్నారు. మేము దానికోసమని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూచాయిగా మాతో పిచ్చాపాటికి మాట్లాడుతూ కూడా మాతో ముచ్చటిచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మేము వారి దృష్టిలోకి తీసుకొస్తే అసలు మేమేంటి, మా సమస్యలు ఏంటి అని మాట్లాడినప్పుడు వారి దృష్టికి మేము ప్రధానంగా కొన్ని సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది. ఈ విజయవాడ నగరంలోనే కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసినటువంటి ఈ రెల్లి కులం దాదాపుగా 95% ఈ పనిలోనే నిమగ్నమై ఉంటారు. వీళ్ళకి సంబంధించి అనేక రకాలుగా రావాల్సినటువంటి విధులే కానీ రాకపోయినటువంటి తరుణాలే కానీ, అలాగే వీరికి సంబంధించి గతంలో మరి అనేక రకాలుగా జాబుల విషయంలోనే కానీ ఇతర విషయంలోనే కానీ రిజర్వేషన్ కల్పించేది. అటువంటి రిజర్వేషన్ అనేది తీసేశారు. సుజనా చౌదరిని విమర్శించే నైతిక అర్హత పోతిన మహేష్ కు లేదని జనసేన సెంట్రల్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు బాడిత శంకర్ మండిపడ్డారు. సుజనా లాంటి వ్యక్తులు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నిక అయితే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. విమర్శలు చేసే మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఎన్ని కోట్లు దోచుకున్నారో మాట్లాడాలని హితవు పలికారు.
సుజనా చౌదరి విమానంలో తిరుగుతున్నారని విమర్శలు చేస్తున్నారని మీరు ఢిల్లీకి నడుచుకుంటూ వెళ్తారా అని ఎద్దేవా చేశారు. ఈ రోజు పొద్దున్న మన కొబ్బరి బొండ కత్తి పొద్దున్న మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. సుజనా చౌదరి గారి మీద అనరాని మాటలు అంటూ నిందలు వేస్తున్నాడు. అసలు నీ జగన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకో. ఎన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఈ రాష్ట్ర ప్రజల నుంచి దోచేశాడో అది తెలుసుకో. అది తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక. ఎవరు దోపిడీ చేశారు ఈ రాష్ట్ర ప్రజల్ని? జగన్ రెడ్డి నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల సొమ్ము ఎంత దోచేశాడో తెలుసుకొని మాట్లాడు. పోతిన మహేష్ తెలిసి తెలియని మాటలు మాట్లాడబాక. ఏసీ కారులో ఎవరు తిరగలే? నువ్వు తిరగట్లేదు. ఏసీ కారులో ఫ్లైట్లో నువ్వు తిరగట్లేదా? హైదరాబాద్ వెళ్తే ఢిల్లీ వెళ్తే దేంట్లో వెళ్తావు? నడుచుకొని వెళ్తావా? ఏ ఇంగిత జ్ఞానం ఉందా నీకు? అసలు ఈ నియోజకవర్గానికి సేవ చేయడానికి ఆయన వస్తే మీరు దోపిడీ చేయడానికి వచ్చారు. దేనికి? ఈ రోజుకి ఇప్పుడు కూడా ఒక అభివృద్ధి లేదు పశ్చిమ నియోజకవర్గంలో. 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ, వెల్లంపల్లి కానీ అంతకుముందు కానీ. ఏం చేశారు మీరు? ఇప్పుడు ఎవరో ఒక పెద్ద మనిషి మనకు పోటీ చేయడానికి వస్తే ఈ అభివృద్ధి చేస్తానని చెబుతా ఉంటే అది మీకు నచ్చదు. ఇక్కడ దోపిడీ చేయాలి, దోచుకోవాలి. ముందు మీ జగన్ రెడ్డిని ప్రశ్నించు. ఏమని? నీకు ఇన్ని వేల కోట్లు ఎలాగొచ్చినాయి? నీకు 2004 ముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత అని అడుగు. అయ్యడకుండా మమ్మల్ని అడిగితే ఎట్లాగా? మళ్ళీ నగరాల సామాజిక వర్గం అంటున్నావు. నగరాల సామాజిక వర్గం ఎవ్వరూ నీ దగ్గర లేరు. నువ్వు వచ్చావనే, నువ్వు తిరిగావని అందరూ సుజనా చౌదరి గారు బీజేపీలో జాయిన్ అయ్యారు, తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు, జనసేనలో జాయిన్ అయ్యారు. మీ దుకాణం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక లేనిపోయిన మాటలు అనడమే మీకు. రేపు 13వ తారీఖుతో మీ చాప్టర్ క్లోజు, 4వ తారీఖుతో మీరు పారిపోవడం ఇది జరుగుద్ది తథ్యం. 2వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సతీమణి సుధీర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ అమ్మడపూడి నిర్మల కుమారితో కలిసి గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఓట్లు వేయాలని ఆమె సూచించారు. ఇన్ఛార్జిగా ఉండే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అవినాష్ ఎమ్మెల్యేగా అయితే నియోజకవర్గానికి తిరుగుండదని ఆమె అన్నారు. మంగళగిరి ఎస్ఈబీ అధికారులు మత్తు పదార్థాల స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తాడేపల్లి బైపాస్ రోడ్ వద్ద 5,50,000 విలువైన 88 గ్రాముల మెత్ అనే మత్తు పదార్థం పట్టుకున్నారు. బెంగళూరులో కొనుగోలు చేసిన విజయవాడ గుంటూరు హైవేపై మత్తు పదార్థాన్ని విక్రయిస్తూ 3 యువకులు అదుపులోకి తీసుకున్న సెబ్ అధికారులు ఈ సందర్భంగా మంగళగిరి ఎస్ఈబీ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్ఈబీ అడిషనల్ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు వివరాలను మీడియాకు తెలిపారు. ఈ దాడుల్లో మంగళగిరి ఎస్ఈబీ సిఐ లక్ష్మీ ప్రసన్న, ఎస్ఐ రాజేంద్ర, సిబ్బంది పి పద్మజ, శ్రీను, నాగరాజు, నరసింహారావు, రమేష్, రజనీ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసు పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన ఎస్ఈబీ హెడ్ ఆఫీస్ సిబ్బందికి మంగళగిరి ఎస్ఈబీ సిబ్బందిని అభినందించారు.
10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామ్మోహన్ తూర్పు నియోజకవర్గానికి చేసింది శూన్యమని నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. తనకు ఉన్న సినిమా పరిచయాల ద్వారా బిల్డప్ ఇవ్వడం తప్ప చేసేదేమీ ఉండదు అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసింది, పనులు చేసింది తామేనని అవినాష్ స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ ప్రభుత్వందే అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకి ఆకర్షితులై 17వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతానికి చెందిన వందలాది మంది యువకులు వైసీపీలో చేరారు. పిట్టా సత్యబాబు, నాగరాజు, ప్రశాంత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో దాదాపు 500 మంది యువకులు టీడీపీ, జనసేన నుండి వైసీపీలోకి వచ్చారు. వారికి పార్టీ కండువా కప్పి తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో ఇప్పటికే 5 సార్లు గడప గడప కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని యువకులు పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి గారు, నాగవంశీల రాష్ట్ర చైర్మన్ అప్పల కొండమ్మ గారు, బుడ్డప్పల నాయుడు గారు, ఎక్స్ కార్పొరేటర్ దామోదర్ గారు, శ్రీను గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు వెన్నా శివశంకర్ గారు, అదేవిధంగా రాజు గారు, 17వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక సమక్షంలో 17వ డివిజన్కి సంబంధించిన జనసేన పార్టీ ముఖ్య నాయకులు, యువ నాయకులైన సత్తి, ప్రశాంత్, నాగరాజు, వాళ్ళ మిత్ర బృందం దాదాపుగా 200 మంది వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, ఈరోజు మేమందరం గారు ఆ సోదరుల్ని సాదరంగా ఆహ్వానించి రాబోయే రోజుల్లో మేమందరం గారు కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు మేమందరం గారు కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు యువకులు జనసేన పార్టీలో ఒక యాక్టివ్ రోల్ పోషిస్తున్న యువకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ అవనివ్వండి, వాటర్ పైప్ లైన్స్ అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవనివ్వండి, లైబ్రరీ, జిమ్ నిర్మాణం అవనివ్వండి,
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క, మరీ ముఖ్యంగా రాణి గారి తర్వాత ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు గారు చూసి ఈరోజు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం నిజంగా చాలా ఆనందం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీలను 100% అమలు చేసి ప్రజాదరణ గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని విజయవాడ 62వ డివిజన్ ఇన్ఛార్జ్ అలంపూర్ విజయ్ కుమార్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో భూ కబ్జాలు, రౌడీయిజం, గూండాయిజం, అవినీతి, అక్రమాలు, చిన్నపిల్లలు, సైనికులు భూములు లాక్కున్న మహాగణుడు టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అలాంటి వ్యక్తిని నమ్మి ఓటు వేస్తే నిట్టనీలున అమ్మేస్తారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఎన్నికలు ఇక 10 రోజుల్లో మరి మే 13 రాబోతూ ఉంది. మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ, మరి అదేవిధంగా మల్లాది విష్ణు గారు, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, మరి కేసీఆర్ నాని గారు కూడా ప్రచారంలో చాలా ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. ఏ గడపకు వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకు అందినాయి, మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటున్నామంటే పిల్లలకు అమ్మఒడి కానీ, మరి అదేవిధంగా 45 సంవత్సరాలు దాటిన మహిళకి చేయూత కానీ, మరి డ్వాక్రా రుణమాఫీ కానీ, అలాగే పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువ చేయడంలో ముందంజలో ఉన్నాం మేము. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు వేసి మరి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్లు ఇచ్చే విషయంలో చాలా తప్పు చేశారు. ఇవాళ పోయినసారి ఏమైందంటే పెన్షన్లు సచివాలయంకి వెళ్ళి తీసుకున్నారు, చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి ఈసారి ఏం చేశారు, బ్యాంకు అకౌంట్లో వేసేస్తున్నామని చెప్పేసి అకౌంట్లో వేశారు. అయితే ఆ అకౌంట్లోకి వెళ్ళడానికి వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వృద్ధులైతే బాగా ఇబ్బంది పడ్డారు. మరి వికలాంగులు మీకు తెలియదు ఏముంది, ఆటోలు కట్టించుకొని వెళ్ళాలి, అక్కడికి వెళ్తే బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకున్న పాపన పోలేదు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మస్తాన్, మైనార్టీ సిటీ ప్రెసిడెంట్ని. మనం ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నాం, మన గవర్నమెంట్ పథకాల గురించి చాలామంది విమర్శలు ఇస్తూ ఉంటారు. కానీ ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే 2014 నుంచి 2019 దాకా ఎంత మోసం చేశాడో చంద్రబాబు అందరూ గమనించే ప్రజానాయకుడు అయినా ప్రజా ఆదరణ ఉన్న నాయకుడిని మనం తెచ్చుకోవాలి. మనకంటూ రాజశేఖర రెడ్డి బిడ్డ మనకి న్యాయం చేస్తాడని ఆంధ్ర రాష్ట్రం నమ్మబట్టే 151 సీట్లతో ఆయన్ని అధికారంలోకి తెచ్చుకొని ఆయన సంక్షేమ పథకాలు ప్రజలకి అనుకూలంగా పరిపాలిస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మి అంత పెద్ద పట్టం కట్టారు. దాన్ని చూసి ఓర్వలేక టీడీపీ నేను ఎటుగన్నా వెళ్ళినా నా వల్ల అవ్వదు కాబట్టే పొత్తు పెట్టుకుందామని బీజేపీతో జనసేనతో, ఇదే జనసేన 2019లో తిట్టరాని తిట్లు తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని. వాళ్ళు వీళ్ళ అమ్మని తిట్టారని వీళ్ళు వాళ్ళని తిట్టుకొని తిట్టుకున్నారు. బీజేపీ వాళ్ళని మోడీ గారి మీద రాళ్ళు విసిరి అలాంటి దుష్ప్రచారాలకు వెళ్ళి వాడిని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి చంద్రబాబుది. వెన్నుపోటుదారుల్లో నెంబర్ 1 అయిన చంద్రబాబు ఈ రోజున కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో నేను ఆ మేనిఫెస్టో పెంచేస్తా, ఇటీవల చేసిన మేనిఫెస్టోకు దిక్కు దివానం లేదు వాళ్ళది. మాది నవరత్నాలతో ఒక పవిత్రంగా, ఒక బైబుల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలాగా భావించి మా ఈ 98% 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని ఈరోజు దాకా పూర్తి చేశాం. మళ్ళీ మనం ఈ రోజున ఆ సంక్షేమ పథకాలని జనాలకి మంచి జరిగింది కాబట్టే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయాల ద్వారా వాళ్ళ ఇంటి వద్దకి పాలన అందించిన ఘనత ఎవరిదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏం చెప్తున్నారు, 175కి 175 మేము కొడతామని చెప్తున్నారు. వాస్తవంగా అంతే. మేము మంచి చేశాం కాబట్టే జనాలకి
అంత ఖచ్చితంగా మేము 175 కొడతామని చెప్తున్నాం. 27వ డివిజన్లో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ నుండి ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీగా కేసినేని నానిని గెలిపించాలని కోరుతూ డివిజన్ కార్పొరేటర్ కొండాయగుంట మల్లేశ్వరి బలరాం డివిజన్లో ప్రతి గడప తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. తిరిగి మరలా వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఎవరిని కుట్రలు చేసినా మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేరిన టీడీపీ జనసేన కార్యకర్తలు. అన్ని వర్గాల ప్రజలు శ్రేయస్సు కోరుకున్న వ్యక్తి జగన్ అని కితాబు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పెద్ద అసమర్థుడని విమర్శించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేశామని వెల్లడి. 31వ డివిజన్ పరిధిలో సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఎన్నికల ప్రచారం. పేదలను ధనికులుగా చేసే సత్తా చంద్రబాబుకే ఉందని స్పష్టం. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.